ఆధార్ లోన్ కోసం కావాల్సిన పత్రాలు మరియు అర్హతలు. ఆధార్ కార్డ్ లోన్. ఈ రోజు మనం పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ గురించి మాట్లాడుతాము. అవును, మీ అందరికీ తెలిసినట్లుగా నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో రుణం అవసరం కావచ్చు. దీనికోసం ప్రజలు రుణాలు తీసుకుంటారు మరియు కొన్నిసార్లు వారు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. అధిక వడ్డీ కారణంగా రుణం తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మనం పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ నుండి మీరు లోన్ ఎలా తీసుకోవచ్చు మరియు ఈ స్కీమ్ కింద మీకు ఏ వడ్డీ రేటు లభిస్తుంది అనే దాని గురించి తెలియజేస్తాము. ఈ కథనం ద్వారా ఇందులో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఈ రోజు మేము మీకు సమాచారాన్ని అందిస్తాము. కాబట్టి పూర్తి కథనాన్ని చదవండి. ముందుగా పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ 2024 అంటే ఏమిటో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రుణం తీసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే వారు వేరే బ్యాంకుల నుండి రుణం తీసుకుని ఎక్కువ వడ్డీ కడుతుంటారు. ఈ పథకం కింద మీకు తక్కువ వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది మరియు ఈ లోన్లో మీకు సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రుణం ద్వారా 35% సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద మీరు సులభంగా లోన్ పొందుతారు. తద్వారా మీరు మీ అవసరం లేదా వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. వడ్డీ రేటు. మేము ప్రధాన్ మంత్రి ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ నుండి లభించే వడ్డీ రేటు గురించి మాట్లాడినట్లయితే, ఈ పథకం కింద మీకు 7.3% నుండి 12% వరకు వడ్డీ రేట్లు లభిస్తాయని మేము మీకు తెలియజేస్తున్నాము. ఇది మీ సిబిల్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ పథకం కింద మీరు తక్కువ వడ్డీ రేట్లు మరియు సబ్సిడీని కూడా పొందుతారు. కావాల్సిన పత్రాలు. ఈ లోన్ తీసుకోవడానికి మీకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు బ్యాంక్ స్టేట్మెంట్ కలిగి ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి మరియు మీ జీతం 15,000కు పైగా ఉండాలి. ఇది కాకుండా మరికొన్ని పత్రాలు అడగవచ్చు. పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ నుండి లోన్ తీసుకోవడానికి కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారునికి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 60 సంవత్సరాలు ఉండాలి. మీ వయస్సు ఈ మధ్య ఉంటే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉండాలి. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే ముందుగా మీరు దాని అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. అక్కడ మీకు లోన్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఒక ఫారంను పొందుతారు. దానిని సరిగ్గా పూరించాలి. మీ పత్రాలు అక్కడ అప్లోడ్ చేయండి. చివరగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ 2024 కోసం ఆఫ్లైన్లో అప్లై చేయడానికి మీరు మీ సమీపంలోని బ్యాంకును సందర్శించాలి. అక్కడున్న సిబ్బందిని అడిగి ఒక ఫారం పొందండి. ఆ ఫారంలో సరైన సమాచారాన్ని పూరించండి మరియు మీ పత్రాలను జతచేయండి. బ్యాంక్ మీ అర్హతను పూర్తి చేసి మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు త్వరలో లోన్ లభిస్తుందని ఆశించవచ్చు.